న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కిక్ ఇచ్చేలా లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 2 డిపోల నుంచి మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో డిపో నుంచి రోజుకు సాధారణ రోజుల్లో 3 కోట్ల వరకు అమ్మకాలు జరిగితే 4 రోజులుగా 5 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. రేపు కూడా భారీ ఎత్తున సేల్స్ జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకు సందర్భంగా పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ మీద అయితే దాని ప్రభావం పడతా ఉంది. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా కూడా లిక్కర్ కొనుగోలు అనేది భారీ ఎత్తున పెరిగినట్టుగైతే లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ సందడి కూడా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు విజయవాడ నిడమానూరులో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన డిపో దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ నుంచి డిపో నుంచి కూడా భారీ ఎత్తున లిక్కర్ అయితే వైన్స్కి కానీ బార్లకు కానీ తరలి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. స్పష్టంగా రోజుకి 3 కోట్ల వరకు ఈ డిపో నుంచి కూడా సేల్స్ అయితే జరుగుతాయి. కానీ ప్రస్తుతం 4-5 రోజుల నుంచి లెక్కల్ని మనం ఒకసారి పరిశీలిస్తే దాన్ని కూడా దాటి ప్రస్తుతం లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నట్టుగైతే మనకి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాని మనం ఒకసారి పరిశీలిస్తే లిక్కర్కి సంబంధించి 2 డిపోలు ఉన్నాయి. అందులో ఇక్కడ మనం ఉన్నటువంటి నిడమానూరు డిపో, రెండోది గొల్లపూడిలో ఉంది. ఆ 2 డిపోల్ని కలిపి కూడా ఈ నెల 26వ తారీఖున 12 కోట్ల రూపాయల సేల్స్ కూడా జరిగింది. 27వ తారీఖున 9 కోట్ల మేర వరకు కూడా సేల్స్ జరిగాయి. ఇక 28వ తారీఖున ఆదివారం సాధారణంగా అయితే డిపోలకి సెలవు, కానీ ఆ రోజు కూడా ఈ న్యూ ఇయర్ ప్రభావం కారణంగా అమ్మకాలు జరిపారు. ఆ రోజున 2 డిపోల మీద 6 కోట్ల మేరకు కూడా సేల్స్ అయితే జరిగింది. ఇక నిన్న 29వ తారీఖున భారీ ఎత్తున అంటే 13 కోట్ల 74 లక్షల సేల్స్ అయితే 2 డిపోల మీద జరిగింది. ఇక ఇవాళ ప్రస్తుతం సేల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 5.5 కోట్ల వరకు కూడా 2 డిపోల మీద సేల్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకు చూడొచ్చు డిపోల పరిధిలో ఉన్నటువంటి షాపులకైతే ఇండెంట్ పెట్టడంతో వాళ్ళందరూ ప్రస్తుతం లిక్కర్ని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. రేపు కూడా ఇదే విధంగా భారీ ఎత్తున లిక్కర్ సేల్స్ కొనసాగుతాయి అన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. డిపోకి సంబంధించి మేనేజర్ ప్రస్తుతం శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి సాధారణ రోజుల్లో రోజుకి ఎంత అమ్మకాలు జరిగితే ఇవాళ ఈ 4 రోజుల నుంచి ఎంత ఎత్తు జరుగుతుంది? సాధారణంగా 3 crores అలా ఉంటాయండి. సాటర్డే ఆర్ మండే అయితే 6 crores 5 crores వస్తూ ఉంటాయి. కానీ ఈ రెండింగ్ అండ్ మంత్ ఎండింగ్ ఈ రెండింగ్ వల్ల అన్ని స్కాచ్లు బాగుంది. మా దగ్గర స్కాచ్లు ఎక్కువ బ్రాండ్స్ అవైలబిలిటీ. ఆ స్కాచ్ల బ్రాండ్స్ వల్ల సేల్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఇక్కడ ఎక్కువ సేల్. మనకి డిపో కింద అన్ని స్కాచ్లు, నాన్ లోకల్ బ్రాండ్స్ స్కాచ్లు అండ్ ఈ బ్రాండ్స్ ఎక్కువ ఉండటం వల్ల బీర్ అది ఎక్కువ సేల్స్ వస్తుందండి. లిక్కర్ ఎక్కువ వెళ్తుందా, బీర్లు ఎక్కువ సేల్స్ వెళ్తుందా? ఇప్పుడు మనకి ఈ 4 రోజులకు అయితే లిక్కర్ ఎక్కువ వెళ్తుందండి. ఈ 4 రోజుల సేల్ అంతా లిక్కర్ ఎక్కువ ఉంటుందండి. బీరు కూడా యావరేజ్ మాకు బీర్ గత సంవత్సరం కానీ ఇప్పుడు బీర్కి ఎక్కువ సేల్స్ ఎక్కువ ఉందండి. లిక్కర్ సేల్స్ పెరుగుతుందండి. స్కాచ్లు ఎక్కువ పోతున్నాయండి మనకి, మన రెన్యూల్ బ్రాండ్స్ కాకుండా. సాధారణ బ్రాండ్లు అన్ని కూడా అందుబాటులో ఉంటున్నాయి, ఏమైనా దొరకని ఏమైనా ఉంటాయి? దొరకని బ్రాండ్లు లేవు. అన్ని నోటెడ్ బ్రాండ్స్ అన్ని మన ప్రభుత్వం అన్ని బ్రాండ్స్ సప్లై చేస్తున్నారండి. అన్ని బ్రాండ్స్ నోటెడ్ బ్రాండ్స్ ఉన్నాయండి. మొత్తం అన్ని మ్యాన్సోన్స్ అని, ఓఏబి అని, రాయల్ స్టాగ్ అని బ్రాండ్స్ అన్ని అందుబాటులో తెచ్చుకొచ్చారు. బ్రాండ్స్ అన్ని ఎవరికైనా లైసెన్స్ అందరికీ లేదు అని లేకుండా అందరికీ స్టాక్స్ సప్లై చేస్తున్నాం ఫుల్గా. 99 రూపీస్ మంది కూడా అందుబాటులో ఉంటుందా? 99 రూపీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. మా దగ్గర పర్వాలేదండి 99 రూపీస్. అయితే కొద్దిగా లిమిటెడ్గా రూరల్ షాపులకి ఎక్కువ ఇస్తున్నాం 99 షాప్స్, టౌన్ షాపులకి కాకుండా. రేపు 31st కాబట్టి రేపు కూడా సేల్స్ ఎక్కువగా ఉండే అవకాశం, ఎంత జరిగే అవకాశం మండి? రేపు కూడా 31st సేల్స్ బాగుంటుందండి. దగ్గరగా 6-7 crores దాకా రేపు రావచ్చు. రేపు కూడా చూడొచ్చైతే మామూలు రోజుల్లో అయితే 3 కోట్ల వరకు మాత్రమే లిక్కర్ సేల్స్ అనేది జరుగుద్ది. కానీ ప్రస్తుతం ఈ న్యూ ఇయర్ ఎండ్ ప్రభావం వలన అయితే రోజుకి 5 కోట్ల వరకు కూడా బిజినెస్ జరుగుతున్నట్టుగా కూడా డిపో అసిస్టెంట్ మేనేజర్ కూడా చెప్తా ఉన్నారు. ఇక రేపు కూడా 7 కోట్ల వరకు అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. స్కాచ్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి మద్యానికి సంబంధించి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 99 రూపీస్కి సంబంధించి వాటర్ బాటిల్ కూడా అందుబాటులో ఉంది. రూరల్ ప్రాంతాలకు ఎక్కువగా అవి సరఫరా చేస్తాను. అన్ని బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా సేల్స్ ప్రభావం అనేది స్పష్టంగా మనకి లిక్కర్ సేల్స్ మీద అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.